దేవుడు బలిని కోరతాడా? బలి కేవలం పాత నిబంధన వరకు మాత్రమే కదా. ఎస్, దేవుడు ఖచ్చితంగా బలిని కోరతాడు. హేబేలు శ్రేష్టమైన బలిని అర్పించాడని హేబేలును దేవుడు నీతిమంతుల లెక్కలో చేర్చాడు. అయితే మనము కూడా బలిని అర్పించాలా? కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయం 16వ వచనంలో దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటారు, దేవా నీవు బలిని కోరువాడో కాదు, నీవు బలిని కోరిన ఎలా నేను దాన్ని అర్పించుదును, దహన బలులు నీకు ఎంత మాత్రం ఇష్టము కాదు అని భక్తుడైన దావీదు గారు మాట్లాడతారు. దేవునికి బలి ఇష్టము కాదు, కానీ దేవునికి అనుకూలమైన బలి ఒకటి ఉన్నది. చూసినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలని ఆ యొక్క మాటలో రాయబడి ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పదార్థముల విషయంలో లేదా నైవేద్యముల విషయంలో బలిని కోరడం లేదు, కానీ దేవుడు ఒక బలిని కోరుతున్నాడు. మరి ఆ బలి ఎటువంటిది అంటే గనక అదే దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయంలో 17వ వచనంలో మాట్లాడుతూ అంటారు, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అని, విరిగి నలిగిన హృదయమును నువ్వు ఎంత మాత్రమును అలక్ష్యము చేయవు అని దేవునితో మాట్లాడుతూ మనకి చెప్తున్నటువంటి మాట. అయితే దేవుడు ఎలాంటి బలిని కోరుతున్నాడు అంటే కనుక మన యొక్క హృదయమే విరగ్గొట్టబడాలి, మన యొక్క శరీరమే సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. అయితే మన యొక్క హృదయము దేని విషయంలో విరగ్గొట్టబడాలి, దేని విషయంలో నలగొట్టబడాలి? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం అంతా ధ్యానించినట్లయితే కనుక దావీదు భక్తుడు బత్షెబ విషయంలో పాపము చేసి ఆ పాపం విషయంలో మరి తన హృదయాన్ని విర్రగొట్టుకున్నాడు. తన పాపం విషయంలో తను చనిపోయి తన యొక్క హృదయాన్ని విర్రగొట్టుకుని నలగొట్టుకుని, అయ్యో నేను పాపము చేశానే, అయ్యో నేను దోషము చేశానే అంటూ దేవుని యొద్ద పశ్చాత్తాపపడి కన్నీరు కాచి దేవుని బ్రతిమాలుకున్నాడు. దేవుని యొద్ద తమ హృదయంను కుమ్మరిస్తారో, తమ హృదయాన్ని విరగొట్టుకుని అయ్యో నేను పాపం చేశానని ఒప్పుకుంటారో అలాంటి వారిని ఎన్నడూను కూడా విడిచిపెట్టనని, విరిగి నలిగిన హృదయం ఎన్నడూను అలక్ష్యము చేయనని దేవుని యొక్క మాట మనతో మాట్లాడుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటివరకు పాపములో బ్రతికిన వారైతే గనక, పవిత్రతను విడిచిపెట్టిన వారైతే గనక మీతో మాట్లాడే విషయం ఏంటంటే గనక, దేవుడు పాపం విషయంలో కనికరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. గనక ఒక్కసారి పశ్చాత్తాపడి దేవుని చెంతకు చేరదాము, దేవుని బ్రతిమాలుకుందాము. దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టనని అని మాట్లాడుతున్నాడు. కనుక పరిశుద్ధతను కోరుకుందాము, దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుందాం, దేవునిలో ఎదుగుదాం. ఆమేన్.